హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏ జాబ్కైనా సరే ఎలా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్ జర్నీ అన్నది చాలా పెద్దగా ఉంటుంది. ఆ ప్రిపరేషన్ జర్నీలో చాలా ఒడిదుడుకులు వస్తుంటాయి, చాలా డిసప్పాయింట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అయినా సరే తట్టుకొని ఎలా నిలబడగలగాలి, నిలబడి జాబ్ని ఎలా సాధించగలగాలో చూద్దాం. ఓకేనా? ఈ టిప్స్ అన్నవి ఏ గవర్నమెంట్ జాబ్కైనా అప్లై అవుతాయి. ఓకేనా? సరే, ఎక్కువ లేట్ చేయకుండా చూసేద్దాం. ఓకేనా? సో అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, సరే చూసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే బాగా తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, కన్నులారా పడుకోండి. సో అదేంటంటే బాగా తినండి. ఎందుకు తినాలి, ఎందుకు బాగా తినాలంటే మనం ఎప్పుడైతే ఫిట్గా ఉంటామో అప్పుడు మన మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మన మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నవి చాలా బాగా ఉంటాయి, మన ఫోకస్ లెవెల్స్ అన్నవి చాలా బాగా ఉంటాయి. అందుకోసమే బాగా తినాలి, అందుకోసమే బాగా ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ అన్నది మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుందో మన మైండ్ కూడా మన కంట్రోల్లో ఉండి మన అటెన్షన్ లెవెల్స్ టువర్డ్స్ అవర్ సబ్జెక్ట్ విల్ గ్రో. ఓకే, మన అటెన్షన్ అనేది మన సబ్జెక్ట్కి మనం మంచిగా 100% ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకేనా? అందుకోసమే బాగా తినాలి, బాగా డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. ప్రిపరేషన్ టైంలో మనం మన హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ ఈజ్ ద వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా? సో ఈ రెండు, బాగా తినడము, న్యూట్రిషియస్ ఫుడ్ తినడము, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడం, ఈ రెండు థింగ్స్ అన్నవి మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా మంచిగా పడుకోండి, కనులారా పడుకోండి. కనులారా పడుకోండి అంటే రెస్ట్ అన్నమాట. మనం చదివే టైంలో మన స్లీప్ కోటని అటు ఇటు చేసేస్తాం. సో అలా చేయకుండా మనం మంచిగా పడుకుంటే, మంచిగా నిద్రపోతే మన ఫోకస్, మన అటెన్షన్, మన అండర్స్టాండింగ్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ విల్ గ్రో. సో దట్ ఈస్ ద రీజన్, జస్ట్ స్లీప్ వెల్. సో మనం చదువుకునేటప్పుడు కూడా మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. అది పడుకోవడం ద్వారా కావచ్చు, లేదంటే ఒక చిన్నపాటి సంగీతం వినడం కావచ్చు. ఓకేనా? సో రెస్ట్ ఈజ్ కంపల్సరీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక చిన్న స్టోరీ జస్ట్ 1 minute చెప్పేస్తా. అదేంటంటే ఒక ఊరి జనం మొత్తము ఒక వ్యక్తిని బాగా పొగుడుతుంటారు. అతను కట్టెలు బాగా నరుకుతాడని, చాలా కట్టెలు నరికేస్తాడని. అయితే ఇంకొక వ్యక్తికి అతని మీద కోపం వచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళి, మా ఇద్దరికి పోటీ పెట్టండి, ఎవరు గెలుస్తారో చూపిస్తా అని చెప్పేసి అంటాడు. సో అయితే ఆ పొగడబడుతున్న వ్యక్తి అండ్ ఈ వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు పోటీ స్టార్ట్ చేస్తారు. చివరికి ఎవరు గెలుస్తారంటే ఆ పొగడబడే వ్యక్తే గెలుస్తాడు, ఈ వ్యక్తి గెలవడు. ఈ వ్యక్తికి చాలా మజిల్స్ ఉంటాయి, కండలు ఉంటాయి, చాలా బలంగా ఉంటాడు, అయినా సరే ఇతను గెలవడు. ఎందుకంటే ఇతని మధ్యలో రెస్ట్ తీసుకోడు, అతని మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఆ రెస్టింగ్ సమయంలో తన నైఫ్ని షార్ప్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో కాబట్టి రెస్ట్ అన్నది కంపల్సరీ. సో ఈ 3 things, ఒకటి ఈటింగ్ వెల్, ఎక్సర్సైజింగ్ డైలీ ఫర్ 30 minutes అండ్ స్లీపింగ్ వెల్, 3 things ఆర్ గోయింగ్ టు డూ గుడ్ థింగ్ అనమాట. గ్రేట్ గోయింగ్ టు డూ గెట్ గ్రేట్ అచీవ్మెంట్స్ అనమాట. మంచి సాధించాలంటే సో ఈ 3 things ఫాలో కావాలి. సో నేను దీన్ని త్రివిక్రమ్ చెప్పే మాటతో క్లోజ్ చేస్తా. త్రివిక్రమ్ ఏమంటాడంటే, ఫస్ట్ మనం ఉండాలి, ఆ తర్వాత బాగుండాలి, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ వీ షుడ్ బీ దేర్, ఓకే, నెక్స్ట్ వీ షుడ్ బీ హ్యాపీ, అండ్ ఫైనల్లీ వీ షుడ్ బీ సక్సెస్ఫుల్. సో మనం ఉండాలి, బాగుండాలి, ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఉండాలి. సో మనం సక్సెస్ని అన్నది ఫైనల్ పొజిషన్లో పెట్టాలి. అంతకంటే ముందు మనం హ్యాపీగా ఉండాలి, అంతకంటే ముందు మనం ఉండాలి. ఓకేనా? సో దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే కట్ అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్. ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో మనం చాలా నిక్కచ్చిగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. అన్నెసెసరీ ఫ్రెండ్షిప్ని కట్ చేసేసేయాలి. అన్నెసెసరీ ఫ్రెండ్షిప్ని కట్ చేస్తే మన సమయాన్ని
మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ఒక చిన్న స్టోరీ చెప్తా దీనికి కూడా. యూనో 2 అడవి పందులు ఉంటాయి. ఆ అడవి పందులు రెగ్యులర్గా ఒక చేల్లో పడి మేస్తూ ఉంటాయి. దాన్ని ఒక యజమాని చూస్తాడు. చూసి ఈ అడవి పందుల్ని ఎలాగైనా చేసేసి రేపు బంధించేసేసి వీటిని చంపేసేయాలి అని అనుకుంటాడనమాట. అయితే 3వ రోజు ఏమీ తెలియని ఒక మంచి అడవి పంది కూడా వచ్చి వాటితో జాయిన్ అవుతుంది. జస్ట్ జాయిన్ అవుతుంది అంతే. తను చేను కూడా మేయదు. బట్ వాటితో ఉన్నందువలన ఆ యజమాని వీటికి వల వేసి ఈ 3ని చంపేస్తాడు. సో చూడండి ఇక్కడ ఏమైంది అంటే మనం స్టడీ ప్రాసెస్లో దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కూడా ఈ పందిలాగా అడవి పందిలాగా బలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మన అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్ని, మన టైం వేస్ట్ చేసే ఫ్రెండ్షిప్స్ని మనం కట్ చేసుకోవాలి. చాలా నిర్దాక్షిణ్యంగా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం విజయం వైపు అడిగేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు మనకు జాబ్ రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? అయితే మనం ఈ ప్రాసెస్లో కావాలనుకుంటే మనం మంచి ఫ్రెండ్స్ ఫైండ్ అవుట్ చేసి మన స్టడీ ఫ్రెండ్స్ ఎవరైతే మనలాగా ప్రిపేర్ అవుతున్నారో ఎవరితో ఉంటే మన యొక్క జ్ఞానం కూడా పెరుగుతుందో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి డైలీ డిస్కషన్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. అందుకే అంటారు కదా, విద్య అన్నది పంచుకుంటే పెరుగుతుంది, ఉంచుకుంటే లేదంటే దాచుకుంటే తరుగుతుంది అని చెప్పేసి. ఓకే, నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో దట్ ఈస్ ద రీజన్ డిస్కషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కావాలంటే మీ స్టడీ ఫ్రెండ్స్ని పెట్టుకోండి, వాళ్ళతో రెగ్యులర్గా డిస్కషన్ చేస్తూ ఉండండి. దట్ విల్ హెల్ప్ యూ ఏ లాట్ అండ్ లాట్. ఓకే, నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసి చూడండి, తక్కువ మాట్లాడండి. ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో ద వెరీ 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 వండర్ఫుల్ ట్రిక్ ఈజ్ దట్ తక్కువ మాట్లాడండి. టాక్ లెస్. దీనిని స్వామి వివేకానంద చెప్తాడు ఏమనంటే, డు నాట్ స్పెండ్ యువర్ ఎనర్జీ ఇన్ టాకింగ్ బట్ మెడిటేట్ ఇన్ సైలెన్స్. సో కాబట్టి మీ ఎనర్జీని అన్నెసెసరీ డైమెన్షన్స్లో, మల్టిపుల్ డైమెన్షన్స్లో, టాకింగ్లో, చిట్ చాట్లో వేస్ట్ చేసుకోకుండా ఆ ఎనర్జీని ఒకే గోల్ మీద, ఒకే డైమెన్షన్ మీద ఫోకస్ చేస్తే యూ విల్ కంపల్సరీలీ ఈజీలీ కెన్ అచీవ్ సక్సెస్, గెట్ సక్సెస్. సో జాబ్ ఈజీగా కొట్టవచ్చు. అన్నెసెసరీ మాటలు, అన్నెసెసరీ చిట్ చాట్స్ ఇవన్నీ తగ్గించేస్తే అని చెప్పేసి దీని యొక్క సారం అన్నమాట. సరే, ఇంకా 4th పాయింట్ చూద్దాం. 4th పాయింట్ ఏంటంటే, విజువలైజ్ యువర్ గోల్ డైలీ. సో మీ గోల్ని డైలీ ఒక 10 నిమిషాల పాటు, 15 నిమిషాల పాటు రాత్రి పడుకునే ముందు అలా ఆకాశాన్ని చూస్తూ విజువలైజ్ చేసుకోండి. విజువలైజేషన్ వల్ల ఏమవుతుందంటే, మన గోలు మన బాడీలోకి, మైండ్లోకి, మన ప్రతి నరంలోకి ఎక్కేసి మన గోల్ కోసం ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేయడానికైనా సరే, ఎంత బోల్డ్గా ఫైట్ చేయడానికైనా సరే మోటివేట్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతుంది. అందుకోసమే విజువలైజ్ యువర్ గోల్ ఆర్ జాబ్ ఇచ్చినట్టు డైలీ విజువలైజ్ చేసుకోండి. అచీవ్ చేసి దాంట్లో పని చేస్తున్నట్టు డైలీ విజువలైజ్ చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే, మన మైండ్ అబద్ధానికి నిజానికి పెద్ద తేడా తెలియదు అనమాట. మన సబ్కాన్షియస్కి, మన మైండ్కి అబద్ధానికి నిజానికి పెద్ద తేడా తెలియదు. అందుకోసమే మన అన్నెసెసరీ వీక్నెసెస్ని, లేదంటే జాబ్ కొట్టకపోనటువంటి నెగటివ్నెస్ని మనం ఫీడ్ చేయడం కంటే, విజువలైజ్ చేయడం కంటే, జాబ్ కొట్టినట్టు, జాబ్ అచీవ్ చేసినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, చాలా సాలరీ తీసుకుంటున్నట్టు విజువలైజ్ చేసుకుంటే ప్రకృతి మొత్తం కుట్ర పన్ని మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీన్నే ఏమంటామంటే, గట్టిగా అనుకో అయిపోద్ది అంటారు. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ యూ విల్ నెవర్ బీ గివెన్. నువ్వు అడగకపోతే నీకు ఇవ్వరు. కాబట్టి అడగాలి. అడగడం ఎలా అడగాలంటే విజువలైజేషన్లో అది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇదనమాట. సో విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేయడం వల్ల
మీ బాడీ మైండ్ మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయి మీరు అక్కడ దాని వైపు పుష్ చేయబడతారు, నెట్టివేయబడతారు. ఓకేనా? సరే, నెక్స్ట్ 5th వన్ అండ్ ఫైనల్ వన్, టైం టేబుల్ పెట్టుకోండి, టార్గెట్స్ పెట్టుకోండి. టైం టేబుల్ పెట్టుకోకుండా, టార్గెట్స్ పెట్టుకోకుండా చదువుతున్నారు అనుకోండి, ఏమవుతుందంటే 1 గంటలో చేయాల్సిన పని 10 గంటల్లో పూర్తవుతుంది. 10 గంటల్లో చేయాల్సిన పని 10 రోజుల్లో పూర్తవుతుంది. ఇది ట్రూ. సో కాబట్టి జస్ట్ హ్యావ్ టార్గెట్స్ అండ్ జస్ట్ హ్యావ్ టైం టేబుల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ బై సేయింగ్, కబీర్స్ कल करे सो आज करे सो अब, पल में परले होएगा బహురీ కరోగే కబ్. సో సరే, మళ్ళీ ఒకసారి ఆ టిప్స్ని మనం రివిజన్ చేద్దాం. అదేంటంటే, ఫస్ట్ టిప్ వచ్చేసి బాగా తినండి, ఎక్సర్సైజ్ చేయండి, బాగా పడుకోండి. రెండోది, కట్ అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్. థర్డ్ది, తక్కువ మాట్లాడండి. ఫోర్త్ది, విజువలైజ్ డైలీ. అండ్ 5th వన్, టైం టేబుల్, టార్గెట్స్ పెట్టుకోండి. దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. Okay, so that's it. And yeah, that's it, friends. And thank you so much.